పరిశుద్ధ గ్రంథములో నుండి మనము వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వాక్యం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడై ఉన్న ప్రభువా, ఈ పూట నీ మాట నా నోటు ఉంచి నీ బిడ్డలందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, తలలు పైకెత్తి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు గారు ఒక కోరికను, తన సంఘస్థుల మీద ఉన్న ఒక కోరికను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన కోరిక అంటే, మీరు చింత లేని వారై ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చింత లేని వారై ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. నా ప్రియులారా, ఈ రోజులలో మన జీవిత కాలములో మనము జీవించే సంవత్సరములు ఎన్ని సంవత్సరములు అంటే 70 సంవత్సరములు, కొంచెం బలం ఉంటే 80 సంవత్సరములు. మోసే భక్తుడు రాస్తూ అంటాడు, అయినను దాని వైభవము ఆయాసము దుఃఖమే. అంటే మానవుడు జీవించే జీవిత కాలములో నెమ్మది లేనివాడుగా జీవిస్తూ ఉన్నాడు. కలతలు, కన్నీరు, పోరాటములు, ఏదో ఒక శ్రమలను బట్టి తమ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉన్నాడు. అయితే నా ప్రియులరా, మానవుడు సంతోషాన్ని కోల్పోవటానికి, లేకపోతే సమాధానమును కోల్పోవటానికి గల కారణము ఏదైనా ఉంది అనంటే చింత అని చెప్పవచ్చు. చింత. ఎందుకు మానవుడు సంతోషము లేనివాడుగా ఉన్నాడు, సమాధానము లేనివాడుగా ఉన్నాడు, తమ జీవితమును ఒక బాధతో, కలతతో, పోరాటములతోనే ఎందుకు నడిపించుకుంటున్నాడు అంటే, వాడు హృదయములో ఏదో ఒక దాని గురించిన చింత వాడికి ఉంది గనుక. ప్రియులారా, మీరు గమనించండి, ఈ దినము మానవులకు రకరకాలైన చింతలు ఉన్నాయి. రకరకాలైన చింతలు. అందులో 1, 2, 3 చెప్తాను. పెళ్లి కానోడికేమో పెళ్ళి అవ్వాలని చింత, పెళ్ళి అయినోడికేమో పిల్లలు పుట్టాలని చింత, పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలా ఆహారం పెట్టాలి, వాళ్ళకి బట్టలేంటి, వాళ్ళు ఎలా చదివించాలి, వాళ్ళని ఎలా గొప్ప చింత. సరే, వాళ్ళు బాగా చదివించిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు కావాలనే చింత. వాళ్ళకి మంచి ఉద్యోగాలు దొరికిన తర్వాత వాడికి మంచి పిల్ల దొరకాలని చింత. పిల్ల దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఈ నన్ను మర్చిపోతాడేమో అనే చింత. పెళ్ళి అయిన తర్వాత వాడు భార్య మాటలేంటుండని ఇంకా వీళ్ళు మళ్ళా పెళ్ళి అయిన ప్రారంభ దినాలకు పోతారు. ఎవరు? తల్లిదండ్రులు. ఎందుకంటే మొదటగా వీళ్ళిద్దరే కలిసి ప్రారంభించారు ఆ జీవితాన్ని. మధ్యలో పుట్టారా పిల్లలు, మధ్యలో పోతారా, మళ్ళీ వీళ్ళిద్దరు ఆ మొహము ఈయన చూడను, ఏం మొహము వీళ్ళు, ఆయన గురించి ఏమ చింత, ఏమ గురించి ఆమె చింత. ఈ లోపు అయిపోద్ది మన బతుకు. ఇప్పుడు మీరు గమనించారంటే మానవుల యొక్క బ్రతుకు ఎలా గడుపుతున్నారంటే, ఏదో ఒక చింతతోనే వారి జీవితాన్ని గడుపుకుంటున్నారు.
మానవుడి జీవితంలో సంతోషము లేకుండా పోవటానికి గల కారణం దిగులు, చింత చింత చింత. అయితే ప్రభు కోరిక ఏంది అని అంటే, మీరు చింత లేని వారై ఉండాలని నేను కోరుచున్నాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క కోరిక ఏంటంటే మనము సంతోషంగా ఉండాలన్నది దేవుని కోరిక. మనము సమాధానముగా నెమ్మదిగా ఉండాలన్నది దేవుని కోరిక. మనము బాధల్లో, కష్టాలలో, కలతలలో, ఇరుకులో, ఇబ్బందులలో మనము కొట్టమెట్లు ఆడాలి అన్నది నా దేవుని చిత్తము కాదు. అందుకే ఒక కుష్ఠరోగి వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతాడు, ప్రభువా నీ చిత్తం ఉన్నట్లయితే నన్ను శుద్ధినిగా చేయము అని అన్నాడు. వెంటనే ప్రభు అతన్ని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. అంటే దేవుడి యొక్క ఇష్టం ఏంటి, దేవుని చిత్తం ఏంటి? నీవు కుష్ఠరోగముతో ఉండటము దేవుని చిత్తము కాదు, నువ్వు స్వస్థత పొందుకోవటము దేవుని చిత్తం. నువ్వు వ్యాధితో ఉండటము దేవుని చిత్తము కాదు, ఆ వ్యాధుల నుంచి నువ్వు విడుదల పొందటము దేవుని చిత్తం. నువ్వు కట్ల మధ్యలో ఉండటము దేవుని చిత్తము కాదు, నీ కట్లు తెంచబడి నువ్వు స్వతంత్రముగా దేవుడిని ఆరాధించటము దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంటే నీవు చింత లేని వాడవై, చింత లేని దానవై నువ్వు ఉండాలి అన్నది. అయితే నా ప్రియులారా, ఈరోజు మానవుడికి పలు రకాలైన చింతలు. ఈ మధ్య చింతతో ఉన్న ఒక అక్కను చూశా. ఆమెకు ఒక చింత. ఏమి చింతో చెప్తా ఏనండి. ఆ గచ్చుకట్టు కూర్చున్నది. ఆమెకి ఎడ తిరిగి ఒక 60 ఏళ్ళు దగ్గర ఉంటుంది. సరే ఆమెను అడగకూడదు, ఎందుకంటే ఆ వయసుకి చింతలు ఎట్లాగన్నా ఎక్కువ అయిపోతాయి ఆ వయసుకి. సరే ఆమెను అడగకూడదు. మరి ఎందుకో బాగా బాధలో ఉంటే సరే అడిగి కొంచెం ఆదరణ పలుకులు పలకదామని అడిగిన, ఏ అమ్మా పెద్దమ్మా, మరి ఏంది బాగా చింతిస్తున్నావు అని. ఏం చేశానయ్యా, అసలు ఐపీఎల్ చూసేదానికి ఇంట్రెస్టే లేదన్నది. ఐపీఎల్ చూసేదానికి ఇంట్రెస్ట్ లేదా? ఎందుకో అని అన్నా. ధోని లేకుండా అసలు ఇంట్రెస్టే లేదన్నది. ఎవరు లేక? ఎవరు? నేను అన్నాను, తర్వాత పూటకి గంజి ఉందా అని అడిగా. ఏదో పెద్దది పెట్టద్దో చిన్నది పెట్టద్దో అంటే పెద్ద కోడలు పెట్టుద్దో, నీ బతుకు ధోని ఉంటే అంట, లేకపోతే అంట. ఏంటి తర్వాత పూటకు ముద్ద లేదు, కానీ ఎవరి గురించి ఆలోచిస్తుంది? అబ్బా ఏమి విషయంతో చూడు. ఒకరికి పెళ్ళి అయ్యి ఒక 4 ఏళ్ళు పిల్లలు పుట్ల. సరే వాడు, నా పిల్లలు పుడితే ఖచ్చితంగా చర్చికి వస్తాను, పిల్లలు పుడితే చర్చికి వస్తాను. సరే నేను మన వాళ్ళందరూ కూడా కలిసి బాగా ప్రార్థన చేశాం. దాని తర్వాత దేవుని మహాకృపలో గర్భఫలం ఇచ్చాడు. సరే ఆ అమ్మాయిని డెలివరీకి తీసుకెళ్ళేటప్పుడు, డెలివరీకి వెళ్ళే ముందు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాడు. అన్నా, నేను ఖచ్చితంగా దేవుడు గర్భఫలం సుఖప్రసవం ఇస్తాను, నాకు తెలుసు. నేను ఖచ్చితంగా వచ్చే ఆదివారం నేను చర్చికి వస్తాను, దేవునికి సాక్ష్యం చెప్తాను, అందరికి స్వీట్లు పంచుతాను, అది ఇది ఏదేదో డైలాగులు కొట్టిండు. సరే అని చెప్పి వీడు వెళ్ళిపోయిండు. వీడు వెళ్ళిపోయి తెల్లారి డెలివరీ అన్నాడు. 2 రోజులైంది, అసలు ఫోన్ రాలా వాడి దగ్గర నుంచి. ఏందో వీడి దగ్గర నుంచి అసలు ఫోనే రావట్లేదు అని చెప్పేసి నేనే ఫోన్ చేసిన అతనికి. అతను ఫోను అటెండ్ చేయట్లే, మళ్ళీ ఫోన్ చేసి అటెండ్ చేయట్లే. దాని తర్వాత వాళ్ళ భార్యకే ఫోన్ చేశా. అది ఆ అమ్మాయి కన్సీవ్ ఉన్న అమ్మాయికి ఫోన్ చేశా. ఏందమ్మా మరి ఫోన్ చేస్తే వాడు అటెండ్ చేయట్లేదు, అసలు ఏమైంది సంగతి అంటే, అన్న ఆయన నీకు చెప్పలేదా అన్నాడు. చెప్పలేదమ్మా, అసలు ఫోను చేయలేదు, నేను చేసిన ఫోన్ ఎత్తలేదు అని అన్నా. అన్నా ఆ రోజు ఉదయమే డెలివరీ అయిపోయినాను అన్న దేవుని కృపలో అని అన్న. అవునా, ఏం బిడ్డమ్మా అన్న. ఆడపిల్ల అన్నాను అన్నది. ఓకే మంచిదమ్మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అని అన్న. దాని తర్వాత ఈడు మరి ఫోన్ ఎత్తట్లేదు, సరే డైరెక్ట్గా వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తే వాడు ఎక్కడ కనపట్ల. వాడు ఎగ్మోర్ బేబీ హాస్పిటల్ జరిగిన విషయం ఇది.
ఎక్కడ కనపడలా. సర్లే అని చెప్పేసి నేను కాళ్ళకి వెళ్ళి చూసేలోపు వాళ్ళు ఇంటోళ్ళు తగిలారు నాకు. ఏమంటే ఏ రమ్మంటే వాడికి తీసుకెళ్లారు, పోయారు, చూసాను. మనోడు ఏడి అని అడిగిన. మనోడు వెనకాల పార్కులో ఉంటాడు, కింద చూడలేదా అన్నాడు. పార్కులో కింద ఏందమ్మా అక్కడ ఎందుకు ఉండమ్మంటే, అక్కడ ఉంటే మీరు పోయి చూడండి అన్నాను. సరే పోయి చూసిన. అరుగుంటే అరుగు అవతల పక్క తిరిగి ఇటు పెట్టుకొని ఉన్నాడు. నేను వాడి రూపం చూసి ఏమంటే ప్రైజ్ లా కంగ్రాచులేషన్ రా, కంగ్రాచులేషన్ ఏంద్రా లడ్లీరా, రేపు చర్చిలో ఇత్తరని తప్పించుకుంటావా, ఇత్తరు నీకు. ఏందిరా ఏమైందిరా, ఎందుకు నా మొహం ఎట్టు పెట్టుకున్నావు అని అంటే, కర్మఫలం ఇచ్చా, ఆడపిల్లని ఇచ్చిండు. ఆడపిల్ల అయితే ఏమైందంటే, ఎవరు ఆ పిల్లకి పెళ్లి చేసేది రేపు, ఎప్పుడు చెప్పాలా? నారు పోసినోడు చెప్పు పురుషోత్తం అన్న బాగుంటది చెప్పు మాట. నారు పోసినోడు ఖచ్చితంగా ఏమండి, విత్తనం వేసినోడు నీరు కట్టడా? ఏమండి, నీకెందుకు చింత? బైబిల్లో ఒక మాట చూపిస్తాను, చదవండి. మీకు పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 12:25. అదిగో, మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి చాలు ప్రియులారా, మీరు గమనించండి. మీరు చింతించుచున్నారే, మీరు ఆలోచిస్తున్నారే, మీరు దిగులు పడుతున్నారే, మీ చింతను బట్టి, మీరు దిగులు పడుతున్న దాన్ని బట్టి మీరు మూరుడు ఎక్కువ చేసుకోగలిగింది ఏంటి, లేకపోతే మీరు తక్కువ చేసుకోగలిగింది ఏంటి? దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు చింతించేదాన్ని బట్టి ఎక్కువ గాని దేనిని తక్కువ గాని మీరు చేయలేరు. కొంతమంది ఉంటారు, కొంతమంది వీళ్ళు చింతించటమే కాదు, వీళ్ళు బాధపడటమే కాదు, కానీ వీళ్ళు బాధ ఫోనుల మీద ఫోన్లు చేసి ఆడున్నోళ్ళని కుదార్థం ఉండనీరు, ఏడున్నోళ్ళని ఎవడు నెమ్మది కొనకూడదు. మొత్తం మీద జరిగిన మొత్తాన్ని చెప్పి గందరగోళం చేసి ఎవడి అన్నం తినకుండా చేసి ఏమాత్రం నెమ్మదిగా అన్నం తిని మెదలకుండా నిద్రపోతుంటది. చూశారండి? కొంతమంది నెమ్మదిగా ఉంటారు, కానీ ఎవరికి నెమ్మది లేకుండా చేస్తారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు చింతించే దాన్ని బట్టి ఎక్కువ ఏమన్నా అవ్వగలిగితే చింతించండి, లేకపోతే తక్కువ ఏమన్నా అవ్వగలిగితే చింతించండి. ఏదైనా మీ వల్ల అవుతుందా? చింతించి 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 అన్ని చేయి జారులు పోయిన తర్వాత అంటారు డైలాగ్ పనులు ఏంటంటే, ఏం చేద్దాం మనం దిగులు పడేదాన్ని బట్టి ఏం జరుగుతుంది, అంత దేవుని చిత్తమే. మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు చింతించు? నువ్వు చింతించి నీ చింత వల్ల ఏ శాత కాకపోయేలాగా తర్వాత అంత దేవుడు చూసుకుంటాడులే. అదేదో ముందే చెప్తే ఆయన చూసుకోకపోయిందా? మీరు సూత్రం చెప్పరు ఆయన గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మ, మిమ్మల్ని ఈ సగలో పెడితేనే మీరు ఇంత మాత్రం ఉండరే, మిమ్మల్ని కానీ చల్లపూట కానీ పెట్టానంటే అసలు నేను చాలా ఇబ్బంది పడతాను. నేను దేవునికి స్తోత్రం కలుగునగాక. అయినా మీరు ఏంటంటే కొంచెం టైమింగ్ అన్నా మార్చుకొని ఒక 1 గంట నుంచి 3 గంటల లోపల అయిపించుకోవాలి ప్రార్థన. ఇంకా ఎట్టా అన్నం తినేసి వస్తున్నారు కాబట్టి లేక ఇబ్బంది పడుతున్నా. మనోళ్ళకి ఏంటంటే తిన్న తర్వాత ఖచ్చితంగా ఒక కుణుకేసేది అలవాటు. అవునా కదా? బాగా కూర్చున్నా మంచోడు చెప్పిన మాట ఏంటాడు బాబు. నా ప్రియులరా, మీరు చింతించుటను బట్టి ఎక్కువ ఏమన్నా అయితే చింతించు, తక్కువ ఏమన్నా అయితే చింతించు, కానీ నువ్వు చింతించేదాన్ని బట్టి ఏమీ జరగబోయేది లేదు కదా, మరి నీవెందుకు చింతిస్తున్నావు? మనం ఈ పాట పాడతాం,
చింతలేదిక యేసు పుట్టెను వింత గను బెత్లెహేమందునా. కానీ చింతంతా డిసెంబర్ నెలలే ఉంటది. మీరు గమనించి చింతలేమని భారతమా, ఆ చింతంతా ఎప్పుడు ఉంటది? ఆ డిసెంబర్ నెలలే. యేసు పుట్టాడని యేసు ప్రభే దిగులు పడేలాగా చేస్తారు క్రిస్మస్ మనోళ్ళు. వేరు పొరపాటును బుడితిని నేను. వీళ్ళు ఎట్ట చేస్తారు పండగ, వీళ్ళు ఎట్ట చేస్తారని తెలిసి అసలే పుట్టకుండా ఉండేవాడినే అని ప్రభువే దిగులు పడేటట్టు చేస్తారు. మళ్ళీ పాట ఏమో చింతలేదేక యేసు పుట్టింది కాబట్టి చింత, దిగులు ఎక్కువైపోయా. ఏం దిగులు? యేసు పుట్టాడే కాదు, యేసు పుట్టిన రోజు నాకు ఇలేదు ఈ పిల్ల తాగేదానికి. చూశారు, యేసు పుట్టాడని తాగుతున్నంట. ఎంత బాగుంది చూస్తే. అంటే యేసుక్రీస్తు బిడ్డలు చింతించకూడదని యేసు ప్రభు పుట్టాడు. హల్లెలూయా. చింత లేని వారు ఉండాలని యేసు ప్రభు పుట్టాడు. మీకు ఇంకొక అద్భుతమైన మాట చూపించిన బైబిల్లో చదవండి. పేతురు మొదటి పత్రిక 5:7. బా, ఏం మాట చూసారా? అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసి పెట్టుకో, రోజు చదువుకుంటుండండి. చదువు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అంటే మన ఆధారం ఆయన అయ్యున్నప్పుడు నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, మీ నిమిత్తము నేను చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మ్యాక్సిమం మనని నన్ను కలుపుకోబాకండి. మళ్ళీ మ్యాక్సిమం మీ చింత ఏమై ఉంటది? ఎక్కువ శాతం మీ చింత ఏమై ఉంటదండి? చెప్పండి. దేని గురించి మీరు చింతిస్తారు? ఎక్కువ శాతం దేని గురించి మీరు చింతిస్తారు? చెప్పండి, మీకున్న చింత. విజయక్క చెప్పక్క. వస్తుంది, ఆ పాయింట్ కూడా వస్తుంది. ఓకే, రైట్. ఇంకా అమ్మా అరుణ, నీ చింత ఏంది? చెప్పండి. నాకు ఎట్లా చెప్పరు కానీ వాళ్ళు, మీరు ఎవరు నాకు చెప్పరు కానీ, సరే పక్కన వాళ్ళు అడిగానో చెప్పండి. పక్కన వాళ్ళు అడగండి. నీ చింత ఏంది అడుగు. డేవిడ్ అన్న చూడు, వాడిని అడిగిండు పిల్లోడిని. వాడికి ఏమి చింత ఉంటుంది? నువ్వు ఒక 5 రూపాయలు ఇస్తే పప్పర్ మిఠాయిలు తీసుకొని తినాలని చింత ఉంటుంది వాడికి. పెద్దోళ్ళని అడగన్నా, పక్కన వాళ్ళు అడగండి. మ్యాక్సిమం నీ చింత ఏమై ఉంటుందని అడగండి. చెప్పండి. వాళ్ళేం వాళ్ళు ఏం మగవాళ్ళకి ఏం చింత లేదా? ఎందుకు లేదు? దండిగా ఉంటే. మధు, నీ చింత ఏంది చెప్పు నాన్న. డబ్బులు చింత. చూసావా? ఐ లవ్ యూ మధు. నిజంగా యథార్థంగా చెప్పింది. మీరు చెప్పారా? మీరు నిజం యథార్థంగా చెప్పింది. ఇప్పుడు సరే, రాజ్యం అక్కనడు, నీ చింత ఏందక్క? ఎందుకు పెళ్లి చేసుకున్నా? చెప్పండి, మీ చింత లేదు. నయోమి, నీ చెప్పమ్మా. ఇప్పుడు ఆపన చెప్పలేను అంటది ఆ అమ్మాయి. సరే, ఓకే, చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చింత. అయితే చింత లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా, సరే ఓకే, చింత లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే హల్లెలూయా చెప్పండి గట్టిగా. చింత లేని వాళ్ళు. అమ్మా, ఏ తాలూకా తల్లి? సరే, చింత ఉంది అన్న వాళ్ళు 2 చేతులు పైకి ఎత్తి చెప్పండి, హల్లెలూయా. ఓకే, రైట్. ఇందుని బట్టి అందరికీ ఓకే. ఇప్పుడు మీకున్న చింతలు ఏందో నేను చెప్తాను. మీకున్న 2 చింతలు ఉంటాయి. ఆ 2 చింతల గురించి నేను చెప్తాను.
నంబర్ 1 చదవండి బైబిల్లో. మత్తయి సువార్త 6:25. మొదటి చింత. అందువలన ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమోనని మీ దేహమును గూర్చి అయినను చింతించకండి. మాక్సిమం ఒక మానవుడికి ఉంటున్న చింత ఏంటంటే, 1 ఏమి తిందుమో ఏమి తాగుదుమో, 2 ఏమి ధరించుకుందుమో. ఈ మధ్య ఒక వీడియో ఒకటి చూశాను సోషల్ మీడియాలో. అది మన కిరణ్కి పంపించాను, డౌన్లోడ్ చేసి పెట్టి కిరణ్ అని చెప్పిన వాడు, అది కిరణ్ కూడా నచ్చలేదేమో ఆ వీడియో, అందుకని పెట్టలేదు. మొత్తం మీద ఏంటంటే, దేవదూతలు చర్చి వాకిటి కాడ నిలబడి దేవదూతలు ఆ వీడియోలో లేటుగా వచ్చే వాళ్ళందరూ అడుగుతుంది, అమ్మా తల్లి ఎందుకు లేటుగా వచ్చినావని. ఒకళ్ళు అన్నారు, నేను బాను కదా, పాటలన్నీ అయిపోయినా ఒక వద్దాంలే అని చెప్పి వచ్చినాం ప్రభు అన్నది. ఇంకొక ఆమె అన్నది, నా చీరకి మ్యాచింగ్ దొరకల, నా చీరకి బ్లౌజు మ్యాచ్ అది ఎత్తుకులాడుకుని వచ్చేదానికి లేట్ అయింది అన్నది. నాకు అనిపించింది, ఎట్టాటి చింతలు కూడా ఉంటాయేమో, ఎందుకు లేటుకు వచ్చాను అన్నదానికి నాకు మ్యాచింగ్. తర్వాత చూస్తే నాకు కొన్ని గుర్తొచ్చినాయి ఆ వీడియో చూసినాక. ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు, నా జీవితంలో జరిగింది. ఒక యవనస్తురాలు చర్చికి రాలా. దేనికి రాలేదంటే, డ్రెస్సుకు తగిలిన పింక్ కలర్ లిప్స్టిక్ దొరకలేదని చర్చికి రాలా. నా పరిచయం ఇది ఒక అనుభవం. ఆమె పింక్ కలర్ డ్రెస్ చేసుకుంది. ఆ పింక్ కలర్ డ్రెస్ చేసుకుంటే దానికి మ్యాచింగ్ లిప్స్టిక్ కావాలంట. ఆ లిప్స్టిక్ దొరకలేదని చర్చికి రాలేదంట. ఆ పిల్లకి ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర చెప్పింది ఆ పిల్ల. నేను చెప్పాను, పోలీసులు పట్టుకొని పోయిన కత్తి తీసుకొని పుడుతాను నేను చెప్పిన. పడితే పట్టిండ్రు పోలీసులు. దరిద్రం మహాందా. చింతలు చూడు. కొంతమందికి ఏమి తిందుమో ఏమి తాగుదుమో. ఇప్పుడు కూడా కొంతమంది ప్రార్థన ఎప్పుడు అయిపోతాడో, ఎప్పుడు వెళ్ళి చింత. నా ప్రాణమా తినము 24 గంటలు. భయంకరమైన జబ్బు ఒకటి ఏంటో తెలిసిన, 24 గంటలు తింటా ఉండటం. నిజం, మీకు తెలియదండి. 24 గంటలు తింటుండు, అవయవాలు ఎక్కడెక్కడ స్టక్ అయిపోయి నేను తీసుకొని పోయి హాస్పిటల్ కడుపు కొయ్యిపోతే చూడు. ఎందుకు? ఇప్పుడు గ్రైండర్ ఉంది, ఆ గ్రైండర్లు 2 లీటర్లని 3 లీటర్లని 4 లీటర్లని 5 లీటర్లని లిమిట్ ఉంటుంది కదా. చెప్పరేందండి, దాంట్లో ఎంత మావేలు వాళ్ళే చెప్తారు. ఇది 3 లీటర్లు గ్రైండరు. మరి మంది ఎంత గ్రైండరు వాళ్ళకి అర్థం కాల. లేట్ పికప్. మన గ్రైండర్ ఎన్ని లీటర్లు? 1.5 లీటర్ అనుకో. 1.5 లీటర్, నేను మాటకంటున్నా. 1.5 లీటర్లకి నువ్వు 3 లీటర్లు పోసి మిషన్ ఏమవుతుంది? స్టక్ అయిపోతుంది. ఇంక కొయ్యొద్దు కడుపు. అర్థమైంది మీకు? ఇప్పుడు వాక్యం అక్కడే అంటాడు, ఆకాశపు పక్షులు చూడుడి. ఉందా లేదా అక్కడ? అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకమందున తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. విత్తని పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడండి. విత్తని పక్షులంటే అర్థం ఏంటి? పక్షులు విత్తనములు విత్తవు, దానికి ఎరువు వేయవు, దానికి నీరు కట్టవు, దానికి మందు చల్లవు, కోత పని చేయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ అయినా అవి పోషించబడుతుంది. మన భాషలో చెప్పాలంటే
పొద్దున్న లేచి 4 గంటలకు అదరా బదరా లేచి పోయి గేటుకు అవతల పడవు, చేతులు ఊపి 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 రెక్కలతో సచ్చుబడేంత పని చేయవు. 1వ తారీఖున టింగ్ నా మెసేజ్ రాదు, ఏటీఎంలలో డబ్బులు పడవు. అయితే ఇవన్నీ జరిగేది ఎవరికి? మనకి. పక్షులు ఇవన్నీ చేస్తాయా? కానీ ప్రభు అన్నాడు, వాటినే పోషిస్తున్న దేవుడు మీరు మామూలులా, మీరు ఎంత దేవుడిచ్చినా ఏమొస్తుంది అబ్బా, ఏమొస్తుంది ఎందక్క? 60,000 అయితే ఏం సరిపోద్ది? ఏముంది? నేను అందుకే చెప్పేది, క్రైస్తవులకి లేదు అనబాక, నిజంగా లేకుండా పోద్ది. ఏబు నోటు ముహూర్తం ఫలించినలా, నేను పుట్టిన దినము అసలు వండకుండా పోవును కాక అన్నాడు. జరిగింది పాపం, నోటు ముహూర్తం ఫలించింది. ఫిబ్రవరి 30వ తారీఖు, అదే ఆ రోజే ఏబు పుట్టినరోజు, అది డేట్లు ఉంది. అది మీరు చూడండి, 12 మాసాలలో 30 ఉంటుంది, 31 ఉంటుంది. కానీ 30 లేకుండా పోయింది ఫిబ్రవరి నెలలో. ఫిబ్రవరి నెల 30వ తారీఖు ఏబు గారి పుట్టినరోజు. అసలు లేకుండా పోయింది, చూసావా? నోటు ముహూర్తం పల్లెత్తదక్క, లేదు అనబాకు, లేదు లేదు. ఒక ఆమె అట్నే షీట్ వేసుకుంది పాపం, ₹1,00,000 షీట్. ₹1,00,000 షీట్ వేసుకొని, నాకు ₹1,00,000 ఖచ్చితంగా తగిలితే నీకు దశం భాగం ఎత్తా అన్నది. సరే అని చెప్పేసి, అది కులుకల షీట్, అది ₹1,00,000 తగిలితే నేను నీకు దశం భాగం ఎత్తా అన్నది. సరే ఓకేలే అనుకొని నేను కూడా ఉన్నా. ఈమెకి ₹1,00,000 తగిలి కూడా 3 నెలలు అయింది. నేను ఎప్పుడైనా అబ్బాయి ఏడదో నువ్వు ప్రార్థన చేస్తే కాదు, 3వ నెలకే తగిలింది. దాని తర్వాత 6వ నెల 7వ నెల తర్వాత ఆమె వచ్చి, అయ్యా ప్రార్థన చెయ్యి అయ్యా, ₹1,00,000 ఒక ఆమె నమ్మించిన ఊరది వెళ్ళిపోయింది, ఎట్ట చేయాలి తెలియదు. నేను ప్రార్థన బాధపడకో, ప్రార్థన చేస్తున్నాను. నాకు డౌట్, ఈ ₹1,00,000 నీకెట్ట వచ్చినాయి అని. దాని తర్వాత అడిగినా, ఈ ₹1,00,000 నీకెట్ట వచ్చినాయి అక్క అని అడిగినా. ఆమెకి ఏం చేయాలి అర్థం కాకుండా, ఏం చెప్పదు మేము తెలియకుండా. తర్వాత నిజం చెప్పింది, ఆ సీటు 3 నెలలకు ముందే తగిలిందయ్యా, నేనే నీ దగ్గర అబద్ధమైనాను, తగలలేదు తగలలేదని తగిలినా ఉపయోగం లేకుండా పోయింది అయ్యా. ఇప్పుడు అర్థం చేసుకున్నా, సేవకుడి దగ్గర అబద్ధాలు చెప్పకూడదని అన్నది. ఇంకా అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ ఇంకా యేసు రక్తం చేయి. మా దగ్గర ఎందుకు దాచుతారు నాకు అర్థం కాదు. అసలు నాకే అర్థం కాదు. మన లేవి కూడా బాధపడతాం, నా దగ్గర ఎందుకు దాచుతారన్న వీళ్ళు, నాకు అర్థం కాదు అంటుండ్రు. ఎట్టా మాకీరు కదా, మరి దాచేది ఎందుకు? అవునా కదా? వాళ్ళు కొడుకులు కాడ చెప్పారు, ₹1,00,000 వచ్చిందిరా లోన్ అంటే, వాడు కొట్టెన లాక్కొని పోతారా లేదా? ఇప్పుడు మా దగ్గర చేస్తే మేమేం చేస్తాం? మరి ఎక్కడ నువ్వు చెప్పక్క, ఏం చేస్తాం మేము? ఇప్పుడు అబ్బాయి రాలేదు, మీరు ఇట్లా లేదు 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 అని చెప్పి మొత్తం మీద లేకుండానే. అందుకే నేను చెప్పేది ఏంటంటే, లేదు అనొద్దు, దేవుడు మాకు ఇచ్చాడు అను. అదే నోటు ముగురుతన దేవుడు పలెత్తడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మీరు చింత లేని వారై ఉండాలి. ఒకటి, మన చింత ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందాము. కొంతమందికి ఒక పెళ్లి రాకూడదు, ఒక పుట్టినరోజు రాకూడదు, ఇంకా ఒక ఫంక్షన్లు ఏది రాకూడదు. ఊర్లో పెళ్ళి అయితే పెళ్లి కూతురు ఏది అడావిడి, వీళ్ళు తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉంటారు. ఇంకా సరవణ స్టోర్ పోయేది. మాకు తెలిసిన కుటుంబం ఉంది, డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 24వ తారీఖు దాకా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. అది సెట్ అవ్వాలి, అది మారవడం, ఇది సెట్ అవ్వాలి, ఇది మారవడం, తిరుగుడు ధరించుకో. నేనేమంటున్నానంటే, ఒళ్ళు కప్పేదానికి ఏ గొడ్డుంటే ఏమండి, చెప్పరేందండి?
బైబిల్లో ఉంటుంది, మిగుల విలువ కలిగిన వస్త్రములు మీరు ధరించుకొనకూడదు. పేతురు అన్నాడా లేదా? మిగుల విలువ కలిగిన వస్త్రములు మీరు ధరించకూడదు. ఏమి ఏదో ఒకటి దేవుడు ఇచ్చాడు కదా, అందరూ బట్టి మనము ప్రభుని మహిమపరచాలి. హల్లెలూయా. మీరు చెప్పట్లేదు గట్టిగా. మరి నువ్వు ఇప్పుడు ఈ రోజు ఎట్లా చెప్పితే ఎట్టన్నా, మరి బీరువా ఫుల్ నిండిపోయి మేము రెండో బీరువా తీసుకోవాలని ఆలోచిస్తుంటే మరి ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తే? కొంతమంది బీరువాలు తెరిచేది భయం, దూకుతాయి. బీరువా ఎక్కువైపోయి దూకుతాయి, నన్ను వదిలిపెట్టో వెళ్ళిపోతారని. తలుపు తెరిచేదాల్సి దూకుతాయి. ఏంటి? మొత్తం మీద పురుషులకి పై నుండి దోసుకొని కింద కొత్తరు, పైన కింద పెట్టుకో, కింద పెట్టుకుంటారు. అది కూడా ఫుల్ ఇంకా తీసి పక్కన కబోర్డులు పెట్టుకుంటారు. ఏ ఇళ్లలో అన్నా చీరలు వచ్చే స్త్రీల డ్రెస్సు కబోర్డులో, మా పురుషుల డ్రెస్సు బీరువాలో చూసారా? చెప్పండి అన్న, మీకు సపోర్ట్ మాట్లాడుతాను నేను. ఆ మోషన్ నేను ముక్కు మూసుకొని నవ్వుతా ఉండే పాపం. లేవు కదూ. చూసినావు ఓయమ్మ, నేనే మేలబ్బా, పర్వాలేదు పాప కలిసి కబోర్డ్ అని ఇచ్చిర్రు నాకు ఇంట్లో. ఆయనకి దండములు. ఓయమ్మ, ఈ బదరాయి మేడ చెప్పాలి తల్లి. చూసి దండం లేదన్నా. మా పాస్టర్ అమ్మ చిన్న బ్యూరో ఒకటి పెట్టుకోండి, పెళ్లి కాకముందు చిన్న బ్యూరో పెట్టుకుంటే ఆ బ్యూరోలు తెచ్చి అన్ని దోపుతా ఉంటే నేనేం చెప్పినంటే, నీకు ఒక పెద్ద బ్యూరో తీసిస్తాను. పెద్ద బ్యూరో తీసినా మళ్ళీ నా దాంట్లోనే పెడతాను. పిల్లలు ఇవి పెట్టింది, మొత్తం మీద అన్ని తీసుకొచ్చి కింద అండర్ గ్రౌండ్లు పెట్టింది. ఇప్పుడు నేను ఇంకా అవి కూడా మళ్ళీ పిల్లోళ్ళు అన్ని దోపుతుంటే నా తెల్ల బట్టలు బాగా నలిగి ఇస్త్రీ వేసినా మడతలు పోవట్లేదని మర్యాద ఎందుకని చెప్పి అన్ని తీసుకొని కబోర్డులు పెట్టుకున్నాను. నేను మేలబ్బా, కబోర్డ్ అని దొరికింది నాకు. నీకు అద్దుమన దండి మీద కానీ దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఏమి ధరించుకుందుమో అనబడిన చింత ఒకటి. మనము చింతించే దేని కొరకంటే ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకో. రెండవ చింత చదవండి, మత్తయి సువార్త 6:31. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. నెంబర్ 2, రెండవదిగా రేపటిని గురించి చింతించకుడి. అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తును గురించిన చింత. చాలా మందికి భవిష్యత్తును గురించిన చింత, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనబడిన చింత. విజయక్క చెప్పిన పాయింట్కి వచ్చింది. ఇప్పుడు విజయక్క చింత ఏంది? ఎందాక చెప్పింది ఓపెనగా, ఇద్దరు మట్టుకు యథార్థంగా చెప్పింది. ఒకటి మధు, రెండవది విజయక్క. మధు చెప్పాడు డబ్బులు చింత నాకు ఉందన్నా అని. పాపం పర్వాలేదబ్బా, పెళ్లి కాకపోయినా వాడికి ఉంది చూడు చింత. పెళ్ళైన వాళ్ళు ఏడు తిరుగుతుండ్రు పాపం. ఈయనకు కూడా ఒకసారి పెళ్లి చేస్తే కొత్త ఇంటికి తీసుకొని పోతే బాగుంటది. ఆ అమ్మాయి చేత కుడికాలు పెట్టమని. సరే ఓకే, జరుగుతుంది అది కూడా. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు విజయక్క చెప్పిన పాయింట్. విజయక్క చెప్పింది ఏంటంటే నా పిల్లల గురించిన చింత. అంటే అర్థం ఏంటంటే వారి భవిష్యత్తు ఏమైపోతుందో. చాలా మంది ఈ దినము తల్లిదండ్రులకి బాధ ఏంటంటే వాళ్ళ పిల్లల గురించిన బాధ, ఏం జరుగుతుందో అనబడిన బాధ, ఎలా బతుకుతారో అనబడిన బాధ. నన్ను గురించి నాన్నగారు ఎక్కువ బాధపడేవారు, ఎక్కువ చింతించేవారు. ఎందుకంటే జ్ఞానము లేని వాడిని, కుటుంబంలోనే జ్ఞానము లేని వాడిని. మీరు చూడండి, నా బతుకి ఒక్క క్లాస్లో కూడా ర్యాంక్ తీలా నేను. నువ్వు తీసినవా నాన్న ర్యాంకు? తీసినవా? అంటే నాకంటే పెద్ద చదువు చదివి నువ్వు, పర్వాలేదు నువ్వు. నేను ర్యాంక్ తీలా ఇప్పటి వరకు. సరే పోనీ ర్యాంక్ తీసిన వాళ్ళందరూ చేయి పైకి ఎత్తండి. అది ఎన్నో ర్యాంక్ అయినా, 10వ ర్యాంక్ అయినా నేను ర్యాంక్ తీసిన వాళ్ళు చేయొద్దండి. తీలేదా? ఎన్ని ర్యాంకు?
నువ్వు చదివిన చదువుల్లో ఎన్ని ర్యాంకు తీసి ఉంటావు? ర్యాంకే తీయలేదా? బడికి పోయినో లేదా? అబద్ధం చెప్పి పెళ్లి చేసిరేది ప్రశాంత్కి నిన్ను? రక్తం చేయి, వీడియో రికార్డింగ్ అయిపోతుంది. ఏం చేశారు చెప్పు, నిజం చెప్పు. ర్యాంక్ తీసేవలేదా? మరి చెప్పరాదా? దేవరాజు నువ్వు తీరేదా? పురుషోత్తమన్నా వద్దు, సరే ఓకే. డేవిడ్ అన్న మీరు పురుషోత్తమన్న కదిలించుకోకూడదు అనుకుంటున్న పాపం తీసారా లేదా? తీలేదా? చందు నువ్వు ర్యాంక్ తీలేదా? నువ్వు తీసినావు కదా, సరే చెయ్యొద్దు. కిరణ్ నువ్వు ర్యాంక్ తీలేదా? మధు నువ్వు ర్యాంక్ తీలా? ఏంద్రా సగానికి సగం నా బ్యాచ్ ఉండరు. నేనేమో అనుకుంటున్నా మిమ్మల్ని, అయితే నేనే టాపా? పర్లే. అదే నేనే పెద్ద చదువా? అమ్మా యేసు రక్తం చేయి, పర్వాలేదబ్బా బతికిపోయినా. సరే పోనీ మీరు చేతులు ఎత్తున్న ర్యాంక్ తీశాను. ఎన్నో ర్యాంక్ అయినా నేను తీసా, 13 అయినా 15 ర్యాంక్ తీసిన అనుషాను తీయలేదమ్మా. చెయ్యొద్దు పైకి. చిన్నక్క తీసినా లేదా ర్యాంకు? చెయ్యొద్దు పైకి. వీళ్ళు చేతులు, ఆ చేతులు పడిపోవును గాక. మరి ఎత్తని చేతులు పైకి ఎత్తండి. ఇంకెవరు తీయలేదా? విక్టోరియా నువ్వు చదివినా లేదమ్మా తల్లి? చదివినా ర్యాంకే తీయలేదా 1వ తరగతి నుంచి? మరి అదే కదా అడిగేది. నా భాష అర్థం కావట్లే వీళ్ళకి. తమిళ తెలుగు కలిసి మాట్లాడి తెలుగు అర్థం కావట్లే. వీళ్ళు మలయాళ పోలు అయిపోయిండ్రు. టీ తాగిటి వర ఇర్రా అంటుండ్రు. టీ తాగిటి వర ఏందిరా? నా వస్తాను సొప్పినా ఇల్ల అంటుండ్రు. వస్తాను సొప్పినా ఇల్ల ఏందిరా? వీళ్ళు మలయాళం అర్థమవుతుంది, తెలుగు అమ్మ నేను చెప్పే స్వచ్ఛమైన తెలుగు. 1వ తరగతి నుంచి మీరు చదువుకున్న వరకు ర్యాంకే తీయలేదా? మరి అది కాదా? ఇప్పుడు ఓకే ర్యాంకులు తీశారు. మా ఇంట్లో ర్యాంకే దీని వ్యక్తి ఎవరనంటే నేనే. నాన్నగారు అంటుంటారు, 9వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయాను. దాని తర్వాత ఇంక నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా కొడతానని, ఎక్కడికైనా వెళ్ళిపోతానని. అప్పుడు అమ్మ గిండిలో పని చేస్తుంటారు. నయమ అంటే వాళ్ళకి తెలుసు అమ్మా. అప్పుడు గిండిలో అమ్మ కొన్ని కంపెనీలు ఊడిసి వస్తుంది. అప్పుడు అడిగిపోయి నేను మా రిజల్ట్ వచ్చింది, ఫెయిల్ అయిపోయినా, ఖచ్చితంగా ఇంటికి వస్తే మా ఆయన నన్ను ఖచ్చితంగా కొడతాడు, చంపేస్తాడు, నేను రాను, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతానని చెప్పి ఏడ్చి బాధపడ్డా. తర్వాత ఏం మండలేరా పోరా, నువ్వు అత్తోళ్ళ ఇంట్లో ఉండి నేను వస్తానని చెప్పి మాట్లాడినాక ఇంకా నాయన కూడా వదిలిపెట్టేశాను నన్ను. ఇంకా ఇప్పుడు నాన్న బాధ ఇది ఎట్ట బతుకుతాడు? చదివే 9వ తరగతి దాకా ఈడు ఎట్టొచ్చిండు? ఒక ర్యాంకు తీయకుండా. ఏ చదివే బైబిల్ చదవడం రాదు, బైబిల్ చదవడం రాదు నాకు. చదువుతుంది వీడు భవిష్యత్తు అని చాలా భయపడ్డాడు. కానీ దేవుని మహాకృపలో మా ఇంటిలో ఉన్న వాళ్ళందరికంటే నన్నే ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా విశ్వాసులు అడ్వకేట్లు ఉన్నారు, నా విశ్వాసులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఉన్నారు. మీకు ఒక అద్భుతం చెప్పనా? నాకు చదువు చెప్పిన టీచరు ఈరోజు నాకు విశ్వాసి. ఏమైపోద్ది వాడు బతుకది? నా ప్రియులరా, ఈరోజు నేనంటాను, నా భవిష్యత్తును దీవెనకరంగా మార్చిన దేవుడు మీ పిల్లల భవిష్యత్తును కూడా దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పనివ్వండి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలన్న దేవుని చిత్తం అంటే వారు ఆశీర్వదించబడటం కాదు, వారి వలన అనేక మంది ఆశీర్వదించబడాలి. అది ఒక క్రైస్తవ బిడ్డల యొక్క ఆశీర్వాదం. రెండవ చింత ఏంటంటే రేపటిని గురించిన చింత. అంటే అర్థం భవిష్యత్తును గురించిన చింత, పిల్లల గురించిన చింత. దేవుని వాక్యం అంటుంది, మీరు చింతించవలసిన అవసరం లేదు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ కొరకు చింతిస్తున్నాను. మీకు ఇంకొక మాట, వ్యత్యాసమైన మాట చూపిస్తాను బైబిల్లో. చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. చూసావా? మీ నవ్వు దుఃఖమునకు. అర్రెర్రెర్రెర్రెర్రె. మనము బోధించే బోధ ఏంటంటే మీ దుఃఖ దినములు సమాప్తములవునగాక.
మీకు మీకు ఆనందము కలుగునుగాక, మీ ముఖములో నవ్వు కలుగునుగాక అని మనం వాక్యం చెప్తే ఇంతసేపు యాకోబు అంటాడు, మీ సంతోషము దుఃఖమునకును మీ ఆనందము చింతకును మారునుగాక. ఏమండి? అంటే మీ సంతోషము దుఃఖముగా ఉండాలి, మీ ఆనందము చింతగా మారాలి. అంటే అర్థం ఏంటంటే మీరు చింతించాలి అని అంటున్నాడు భక్తుడు. మీరు చింతించాలి. యేసుప్రభు ఏమనంటే మీరు చింత లేని వారై ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. కానీ ఇప్పుడు అపోస్తలుడైన యాకోబు అంటాడు, మీరు చింతించాలని కోరుకుంటున్నా. దేని నిమిత్తం చింతించకూడదో చెప్పాను. ఒకటి, ఏమి తిందమో ఏమి తాగుదమో ఏం ధరించుకుందామో అనబడిన చింత ఉండకూడదు. రెండు, రేపటిని గురించిన పిల్లల గురించిన భవిష్యత్తును చింత ఉండకూడదు. మనం దేని గురించి చింతించాలో చెప్తాను. ఒక మాట చదవండి బైబిల్లో. లూకా సువార్త 23:28. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము చింతించకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము చింతించండి. దేవునికి మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారు సిలువ మ్రాను మోసుకొని వెళ్తూ ఉన్నారు. యెరూషలేము స్త్రీలందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను చూసి, ఆయన సిలువను చూసి, ఆయన గాయాలను చూసి ఏడుస్తూ ఉన్నారు. వెంటనే యేసుప్రభు వారు అక్కడ ఆగి వారి వైపు తిరిగి చూసి అన్నాడు, అమ్మా, మీరు నా నిమిత్తము మీరు ఏడవద్దు, అంటే నా నిమిత్తం మీరు చింతించవద్దు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును మీరు చింతించండి. నా ప్రియులరా, యాకోబు చెప్తున్న చింత ఏంటంటే బాహ్యపరమైన చింత కాదు. బాహ్యపరమైన చింత మీరు చింతించకూడదని ప్రభు అన్నాడు. కానీ ఆత్మ సంబంధమైన చింత మనము చింతించాలి. నెంబర్ 1 ఏంటంటే మీ పిల్లల నిమిత్తము మీరు చింతించండి. అంటే అర్థము, పిల్లల గురించి మీరు ఏడవండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులరా, ఈరోజు పిల్లల్ని పనులకు పంపింది తెలుసు, పిల్లల జీతాలు తెచ్చుకొని ఖర్చు పెట్టుకొని తెలుసు, పిల్లల పేర్ల మీద అప్పులు తీసుకొని కట్టుకోవడం తెలుసు. కానీ పిల్లల నిమిత్తం మోకాళ్ళు వంచి కన్నీరు కార్చి ఏడ్చి, ప్రభువా మా పిల్లలు మీ అడుగు జాడలలో నడవాలి అనబడిన అంగలార్పు ఈరోజు ఉందా? ఇర్మియా ప్రవక్త అంటాడు, అంగలార్చు స్త్రీలను తెప్పించండి అని అన్నాడు. అంటే అర్థం, సంఘములో అంగలార్చే స్త్రీలు ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. అంటే అర్థం, ఏడ్చే వాళ్ళు ఉండాలి, అంగలార్చే వాళ్ళు ఉండాలి, అలమటించే వాళ్ళు ఉండాలి, చింతించే వాళ్ళు ఉండాలి. దేని గురించి? నెక్స్ట్ జనరేషన్ గురించి, మన పిల్లల గురించి. అయ్యా, నా పిల్లలు పనికి పోవటం కాదయ్యా, కాలేజీకి పోవటం కాదయ్యా, మంచి విద్య నేర్చుకోవటం కాదయ్యా, మంచి చదువు చదువుకోవటం కాదు నాయన, నా పిల్లలు సత్యమును అనుసరించి నీ మార్గంలో నడవాలయ్యా, వారి మీద మీ కను దృష్టి ఉంచండి అయ్యా. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతామానని అయ్యా అటు ఇటు తిరుగులాడుతూ ఉండగా, ఒకవేళ నా పిల్లలు అపవాది నోట్లో పడిపోతారేమో, అపవాది నా పిల్లలు మింగివేస్తాడేమో, అపవాది కప్పన్న హస్తములో పడిపోకుండా అయ్యా నా పిల్లలను మీరు భద్రపరచండి. చింత తల్లిదండ్రులకు ఉండాలి. ఈరోజు నీ పిల్లల గురించి నువ్వు మోకాళ్ళు వంచి ప్రభు సన్నిధిలో ఏడవకపోతే భవిష్యత్తులో నిన్ను గురించి, నీ పిల్లల గురించి అందరూ ఏడ్చే పరిస్థితి వస్తుంది. నా ప్రియులారా, మీరు గమనించండి, మన పిల్లలు దేని యందు ప్రతిష్ఠించబడాలి, మన పిల్లలు ఏ మార్గంలో నడవాలి, దేని గురించి చింతించాలి. ఈరోజు తల్లిదండ్రులు ఎట్ట తయారైపోయారంటే, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు, వాళ్ళు ఏ అలవాట్లు నేర్చుకున్నా పర్వాలేదు, వాళ్ళు సంపాదించి నాకు జీతం పంపితే చాలు అన్న తల్లిదండ్రులు లేరా? ఉన్నారా లేరా? నాన్నగారు అంటుంటారు, వాడు సంపాదించే సంపాదన కంటే వాడు భవిష్యత్తు ప్రాముఖ్యం కదమ్మా అని అంటుంటారు. ఏదో దేశంలోకి వెళ్ళి వాడు సంపాదించి నీకు పంపిస్తున్నాడని మురిసిపోతా ఉన్నావు. అయితే వాడిని గురించిన బాధ, దిగులు తప్పిపోతాడేమో,
లోక సంబంధమైన అలవాట్లు నేర్చుకుంటాడేమో, ఈ లోక సంబంధమైన అలవాట్లకు బానిసుడైపోతాడేమో, వాడి జీవితము అర్ధాంతరంగా ముగించబడుతుందేమో అనబడిన బాధ ఉండొద్దా తల్లిదండ్రులకి? పౌలు అంటాడు, సిగ్గుపడవలసిన విషయాలను బట్టి మీరు అతిశయపడుతున్నారు అని అంటారు. మీకు చిన్న మాట చెప్తాం, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంద్రా తగ్గిండ్రు అప్పుడే? కొంచెం గట్టిగా చెప్పండి. ఒకరోజు ఒకళ్ళు పెద్ద టీవీ ఒకటి తెచ్చారు. టీవీ ప్రార్థన చేసేదానికి పిలిచారు. సరే నేను వెళ్ళా, ప్రార్థన చేసిన. సో టీవీలకు కూడా పిలుస్తాను ప్రార్థన చేయమని. సరే ఏం చేసిన ప్రభువా, ఈ టీవీని ఇచ్చావు, దీవించండి, ఇంట్లో ఉన్న వస్తువులన్నిటి మీద మీరు రక్తాన్ని ప్రోక్షీకరించమని ప్రతిష్ఠిస్తున్నాను తండ్రిని ప్రార్థన చేసిన. సరే అది ప్రారంభమే, మన పాట ఏదన్నా పెడదామని చెప్పి నేను దాన్ని నొక్కుతున్నా, అది పెట్టండి రాల నాకు. నేను ఇంచుమించు ఒక 20 నిమిషాలు దాన్ని ఆ సెట్టింగ్ ఈ సెట్టింగ్ ఏదేదో చేస్తున్నా, నాకు పెట్టండి రాల. దాని తర్వాత వాళ్ళ కుమారుడు కొంచెం లోక సంబంధమైన అలవాట్లు బానిసై అట్లా ఉన్నాడు. రేయ్ నాన్నా, రేయ్ కన్నా రారా అండి. వచ్చిండు, వచ్చి 2 సెకండ్లు పెట్టేసి పోతా ఉండడు. నాకు సిగ్గుపోయింది. నేను 20 నిమిషాలు ట్రై చేస్తాను. నాకు నిజంగా నాకు ఈ సెల్ ఫోన్ కూడా పెద్దగా ఏం తెలియదు. కాకపోతే పాంప్లెట్, వాట్సాప్లో స్టేటస్లు పెట్టే తెలుసు, కానీ పెద్దగా సెట్టింగ్లు గీటింగ్లు నాకేం పెద్ద రాదు. ఏదన్నా పెట్టాలంటే మన వాళ్ళ దగ్గర ఇచ్చా, ఎవరికన్నా ఇచ్చి పెట్టించుకున్నా నాకు తెలియదు అది. సరే అది వాడు వచ్చి పెట్టిపోయేశాడు. నేను షాక్ అయిపోయి, ఏందన్నా అరే అప్పుడే పెట్టిపోయింది అన్న. ఇంకా వాళ్ళ నాయన స్టార్ట్ చేసిందండి. మా వాడు ఇంజనీరా, అసలు ఎట్లా టీవీలన్నీ ఎప్పదీసి మళ్ళీ బిగెత్తడు, మళ్ళీ బిగెత్తడంట, మొత్తం ఎప్పదీసి. ఏమనుకున్నావు, వాడు పెద్ద నెట్వర్క్లో పనిచేస్తున్నావు, ఆ మామూలు టాలెంట్ కాదు, ఎరగదెత్తడు, మామూలు ఎన్నో చెప్తా ఉండవు. అది తెలుసు, ఇది తెలుసు, టవర్ కూడా తెలుసు ఆయనకి, టవర్ నెట్వర్క్ తెలుసు, అన్ని తెలుసు అని చెప్తా ఉండవు. నేను చెప్పిన అన్న ఒక 2 నిమిషాలు మోకాలు వచ్చి ప్రార్థన చేయని తెలుసా అన్న అని అడిగిన. బాగా అడిగిన కదా. ఇంకా ఆమె వచ్చి, వాళ్ళ భార్య, చాలా నువ్వు ఎంత మాట్లాడుతున్నప్పుడు దయన్న సైలెంట్ కొనడన్నప్పుడే నాకు అర్థమైంది ఆయన ఏదో అడగబోతుండని. ఆమె చూడు, నేను సైలెంట్గా ఉన్నా అంటే మైండ్లో ఏదో ఫిక్స్ అయిపోయి ఉంటాను. నేను ఓకే మాట్లాడు, తర్వాత నేను మాట్లాడతాను. ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు అనుకున్నా ఏదో ఒకటి ఆయన రెడీ చేసి పెట్టు, చాలా కుదిరింది. ఇంకా లేచిపోయాడు గమ్మగా. ఇంకా టీ ఇచ్చి, నేను ఆమె కోపంలో తొమ్మని పెట్టుకుంది మొహం. ఆమె టీ తాగన్నా, మన నిజంగా బాగానే ఇస్తున్నావా లేకపోతే ఉప్పు ఏమన్నా వేసి. మొత్తం మీద ప్రియులరా, మన పిల్లలు ఈ లోక సంబంధమైన విషయాల్లో వీరులు, సూరులు, సంపుతురు, పొడుతురు, ఎరగదెత్తరు కాదు. ప్రార్థన చేయగలుగుతారా? యోహాను 3వ పత్రికలో ఉంటుంది ఒక మాట, అద్భుతమైన మాట, చదవండి. యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 3వ పత్రిక 3వ వాక్యం. సరే 4 చదువు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు మరెక్కువైన సంతోషం ఏమీ లేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. పిల్లయ్య వలర్క తెరింజికమ్మా తాయే, ఓ పిల్లయ్య వలర్క తెరింజికమ్మా తాయే, కళ్ళ మీద కానలయ్యే పిల్లయ్యవ పొరకయిలే, కళ్ళ మీద కానలయ్యే பிள்ளையவ பொறக்கையிலே இல்லாத கள்ளம் எல்லாம் இடையினிலே வந்ததென்ன, இல்லாத கள்ளம் எல்லாம் இடையினிலே வந்ததென்ன, பிள்ளைய வளர்க்க தெரிஞ்சுக்கம்மா தாயே.
ஓ பிள்ளைய வளர்க்க தெரிஞ்சுக்கம்மா தாயே. சின்ன சின்ன பொய் பேசி சிங்காரமாய் சிரிக்கையிலே, சின்ன சின்ன பொய் பேசி சிங்காரமாய் சிரிக்கையிலே, சீரழிக்கும் பாதையது சிறு பிள்ளை அவன் நடந்திடாமல், சீரழிக்கும் பாதையது சிறு பிள்ளை அவன் நடந்திடாமல், பிள்ளைய வளர்க்க தெரிஞ்சுக்கம்மா தாயே. హల్లెలూయా. పిల్లలను పెంచటము నేర్చుకో. చిన్న చిన్న పొయ్యి పేసి సింగారమ్మాయి అవన, అర్థమైంది మీకు? చిన్న చిన్న పొయ్యి పేసి సింగారమ్మాయి అవన సిరికవైతే. చిన్న చిన్న అబద్ధాలు చెప్తాం కదా, రే రే వాడు రే బూచోడొస్తాను రే, బూచోడొస్తాను రే. వాడు బూచోడే కాదు, ఇప్పుడు ఫిక్స్ అయిపోదు, ఓకే మమ్మీ అబద్ధం చెప్పింది. చెట్టుపైకి ఎక్కబాకరావు, కొరివి దెయ్యముంది. కొరివి దెయ్యం లేదు ఆడ. అయితే మమ్మీ ఏం చెప్పింది? రేయ్ నువ్వు పోయి పాలు ప్యాడ్ చేసుకురా పో, నీకు 10 రూపాయలు ఎత్తా. పాలు ప్యాడ్ తెచ్చేస్తాడు, 10 రూపాయలు లేదు. ఇప్పుడు మమ్మీ, ఇప్పుడు చిన్న చిన్న అబద్ధాలు, ఈ విత్తనాలు ఎవరు విత్తుతున్నారు వాళ్ళ మనసులో? అంటే అబద్ధాలు చెప్పటం తప్పు లేదు అన్నది తల్లిదండ్రులు, క్షమించండి, పిల్లలకు ఎవరు తెలియపరుస్తున్నారు? అదే ఆ పాట అర్థం. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలు మనం పాడు చేసేస్తాం. నా ప్రియులారా, మన పిల్లలు సత్యమును అనుసరించి దేవుని సన్నిధిలో నడుచుకొనుచున్నారన్న సంతోషము కంటే తల్లిదండ్రులకు వేరే సంతోషం ఉండకూడదు. హల్లెలూయా. దేని గురించి చింతించాలి? ఒకటి, మన పిల్లల గురించి మనము చింతించాలి. రెండవ మాట చదవండి, నేను ముగిచ్చేస్తాను, జస్ట్ చదివించి ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28. ఇవియుగాక సంఘములను గురించిన చింతయు, దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవ చింత దేని గురించి చింతించాలంటే సంఘమును గురించిన చింత. అందరు చెప్పండి, సంఘమును గురించిన చింత. నా ప్రియులరా, సంఘము గురించిన చింత ఒక్క దైవజనుడికి మాత్రమే ఉండకూడదు, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసులకు ఉండాలి. హల్లెలూయా. సంఘములో ఆత్మలు దిగజారిపోతున్నారంటే దిగులు పడాల్సినది ఒక్క సేవకుడు మాత్రమే కాదు, సంఘములో ఉన్న ప్రతి పెద్ద, సంఘములో ఉన్న స్త్రీ, పురుషులు, యవనస్తులు, పరిచారకులు, ప్రతి ఒక్కరిలో ఆ చింత కనపడాలి. ఎలా ఒక ఆత్మని మందిరంలోకి నడిపించాలని పడిన చింత, దిగజారిపోతున్న వారిని ఎలా బలపరచాలని పడిన చింత, తప్పిపోతున్న వారిని ఎలా మరలా మార్గంలో నడిపించాలని పడిన చింత. సంఘములో ఉన్న ఒక్కొక్కరికి సంఘమును గురించిన చింత ఉండాలి. టైం లేదు కాబట్టి అయిపిస్తున్నా. ఇశ్రాయేలీయులు అంటారు, మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము. ఎప్పటికన్నా వాడు గుర్తుంచుకోండి, ఇది ఎవరు మందిరం అంటే దేవుని మందిరము. అంటే దేవుడు మనకిచ్చిన మందిరము. ఈ మందిరమును మనము విడిచిపెట్టకూడదు. సమాజము కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మీరు మానవద్దు. బుధవారం సంఘంలో ఆత్మలు కనిపించలేదనబడిన బాధ, చింత ఎవరికి ఉండాలి? ఒక సేవకుడికేనా? ఏం మీకు లేదా బాధ? మీరు మరలా భావించబాకండి. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ కుటుంబం మొత్తం బాధపడొద్దా? కన్న తల్లి మాత్రం బాధపడొద్దా? చెప్పరేందండి? నేను అంటున్నా, మా దైవజనులు ఫ్రెడిపాల్ అన్న గారికి యాక్సిడెంట్ అయింది. మీ అందరికి తెలిసే ఉంటుంది ఆ విషయం. ఫ్రెడిపాల్ అన్న గారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు విరిగిపోయి సోషల్ మీడియా ఫుల్గా అదే. పిల్లరా, హోసన్న సంఘాలు ఎక్కడ కొన్ని అన్ని సంఘాలు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తాం. అది కాదండి సంఘ సహవాసం అంటే. అది చింత. దైవజనుడికి ఒక బాధ అన్నప్పుడు సంఘం సమస్త మొత్తం కలత చెందిపోయింది. అది తల్లి గురమ్మ గారి ఒక కుటుంబంలో వాళ్ళ యొక్క మనమరాలు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశంలో ఉన్న
సేవకులు, సంఘాలు మొత్తం కుమిలిపోయినాయి. అది వాళ్ళ ఇంట్లోనే కదా, ఏం జరిగితే మనకెందుకులే, ఆడు బంగారం లేకుండా తిరిగే వాడికి కరెంటు బిల్లు ఎక్కువైతే ఏమి, తక్కువైతే వాడికి ఏమి. అరే కరెంటు బిల్లు ఎక్కువైందంటారా, అవునా ఎక్కువైతే ఎక్కువ నాకేంలే అని పోతాడు. కట్టేది వాడుగా అయితే కదా వాడికి తెలిసేది. ఇప్పుడు నేనంటాను, సంఘంలో ఉన్న బాధ, ఆత్మలకు వచ్చిన భారం నీకుంటే, ఒక కుటుంబంలో దుఃఖం కలిగినప్పుడు వారితో కలిసి నువ్వు దుఃఖపడతావా లేదా? నా ప్రియులారా, సంఘమును గురించిన చింత ప్రతి ఒక్కరికి ఉండాలి. శుక్రవారం మందిరంలో ఆత్మలు కనిపించలేదనబడిన చింత ఉండాలి. ఒక ఆత్మ సంఘానికి దూరం అయిపోతుందంటే ఆ ఆత్మను ఎలాగైనా మనము మాట్లాడి దేవుని వాక్యం చెప్పి వాళ్ళని బలపరిచి, ఏ బలహీనతలో ఉన్నారో వాళ్ళకి దేవుని మాటలు చెప్పి వారిని బలపరిచి మరలా దేవుని మందిరంలోకి నడిపించాలి అనబడిన చింత ప్రతి విశ్వాసులకు. పౌలు ఎన్నో శ్రమలు అనుభవించి, తర్వాత మీరు చదువుకోండి ఆ పై వాక్యాలన్నీ, ఎన్నో శ్రమలు అనుభవించి అంటాడు, ఇవియు గాక సంఘమును గురించిన చింతయు నాకు కలదు. నా ప్రియులారా, మనము చింతించవలసిన విషయాలు రెండు. ఒకటి, మన పిల్లలు ఆత్మీయ జీవితంలో నడిపించబడాలనబడిన చింత. రెండవది, మా సంఘము ఇంకా అభివృద్ధి చెందాలి అనబడిన చింత. మీరు చింతించకూడని విషయాలు రెండు చెప్పాను. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామని చింత మీకొద్దు. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మనల్ని పస్తు పెడతాడా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురును, కానీ ఆయన ఆశ్రయించిన బిడ్డలకు ఏం మేలు కొదువు కాదని చెప్పిన దేవుడు మనల్ని పస్తు పెడతాడా? నీకు ఏది ఎప్పుడు కావాలో ఖచ్చితంగా ఇస్తాడు. నా ప్రియులారా, రెండవదిగా రేపటిని గురించిన చింత. అయ్యో నా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలో, నా పిల్లలు ఎట్ట పెద్ద చేయాలో, నా పిల్లలకి ఏంటో చింతించొద్దు. ఖచ్చితంగా దేవుడు అన్ని చేస్తాడు. అయితే నువ్వు చింతించవలసింది ఒకటి, నీ పిల్లల ఆత్మీయ జీవితంలో ఎదగాలనబడిన చింత. రెండవది, నా సంఘము ఇంకను అభివృద్ధి చెందాలనబడిన చింత. ఈ రెండు చింతలు మీ హృదయములో ఈ దినము నేను విత్తుచున్నాను. ఈ విత్తనములు మీలో ఫలించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.